హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం సిరిధాన్యాలలో ఒకటైన సామలతోటి అన్నాన్ని పొడి పొడిగా వచ్చేలాగా ఎలా వండుకోవాలో చూద్దామండి. ఈ ప్రొసీజర్ ప్రకారం మనం వండుకోవటం ద్వారా అన్నం మెత్తగాను ఉంటుంది, ఇంకా ముద్దలా కాకుండా పొడి పొడిగా కూడా వస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా వండిన అన్నంతో మనం వివిధ రకాల రైస్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి. నేను తర్వాత రైస్ వండుకోవడానికి ఇదిగోండి ఇత్తడి గిన్నెలో వండుకుంటాను. ఇప్పుడు నేను జస్ట్ నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఒక గ్లాసు ఫుల్ పైన తెలకొట్టేసి ఒక గ్లాసు సామలు తీసుకుంటున్నానండి. సిరిధాన్యాలు కేటగిరీలో ఉన్న మొత్తం 5 రకాల ధాన్యాలలో సామలు ఒకటండి. సామలు మనకి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. దీని టేస్ట్ కూడా ఇంకా తీయగా ఉంటుంది. వీటిని మనం డైలీ ఆహారంలో తీసుకోవటం ద్వారా మనకి అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. దీనిని మనం డైలీ ఆహారంలో తీసుకోవటం వల్ల ఇది ఆహారాన్ని నెమ్మదిగా డైజెస్ట్ చేస్తుంది. దానివల్ల రక్తంలోకి గ్లూకోజ్ను నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. అందువల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. పీచు పదార్థం ఇందులో ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మలబద్ధకం అనే సమస్యని ఇది తగ్గిస్తుంది. పురుషులలో శుక్రకణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇంకా స్త్రీలలో ఋతు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఆడవాళ్లలో ఇప్పుడు ముఖ్యంగా పీసీఓడి అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందండి. ఆ సమస్యని కూడా ఇది తగ్గిస్తుంది. పైత్యం వలన అప్పుడప్పుడు గుండెల్లో మంటగా పుల్లని త్రేపులు వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లాన్ని కూడా ఇది నివారిస్తుంది. ఇంకా వివిధ రకాల క్యాన్సర్ల నివారణకు కూడా ఇది చాలా దోహదపడుతుంది. ఇంకా మనకి తెలిసి తెలియక మన శరీరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలని పరిష్కరించుకోవడం కోసం మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సిరిధాన్యాలను మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం వాష్ చేసుకోవాలి. బాగా ఒక 4-5 టైమ్స్ కడుక్కోండి. ఎందుకంటే ఇందులో బాగా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి వాష్ చేస్తుంటేనే వాటర్ అంతా కూడా మనకి చాలా మురికిగా అయిపోయినట్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో వీటిల్లో మిల్లెట్స్లో మనకి ఇసుక కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ పైగా మనకి సామలు చూడటానికి కూడా చిన్నవిగా ఉంటాయి కదా, ఇంకా ఇసుక కూడా మనకి సరిగ్గా కనిపించదు, మనకు అర్థం కాదు. సో అందుకని బాగా 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇక్కడ నేను 4 సార్లు బాగా కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే కరెక్ట్గా కొలిచి రైస్ తీసుకున్నామో, సామలు తీసుకున్నామో, సేమ్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకోవాలండి. ఇక్కడ వాటర్ మనం తీసుకునేది మెయిన్ అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ అయితే పొడి పొడిగా రాదు, ముద్దలాగా అయిపోతుంది. సో 2 గ్లాసులు కరెక్ట్గా 1కి 2 అన్నట్లు అనమాట. ఏ గ్లాస్ తోటి తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకొని దీన్ని మనం నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకునేది కూడా మనము మినిమం 6 అవర్స్ నానేలాగా ఉంచుకోవాలండి. వాటరు అన్ని సిరిధాన్యాలకి కూడా ఒకటేలాగా సరిపోదు. ఇప్పుడు సామలకి కొర్రలకి కొంచెం తక్కువ పడుతుంది, అరికలకి కొంచెం వాటర్ మనం ఎక్కువ పోయాల్సి వస్తుంది. సో మనం ఇదే క్వాంటిటీలో వేసామంటే అది రైస్ అనేది గట్టిగా ఉంటుంది, మనం తినడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని దానికి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సామలకి మాత్రం 2 గ్లాసులు పోసుకోండి, చాలా కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని మనం మినిమం 6 గంటలు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే వీటిల్లో మనకి మిల్లెట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. 6 గంటలు అది నానడం వల్ల పీచు కూడా మెత్తగా నాని మనకి డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది. కొంతమంది మాకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, మిల్లెట్స్ తినడం వల్ల మాకు గిట్టలేదు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ సరిగ్గా నానపెట్టట్లేదు. సో అందువల్ల మనకి అరుగుదలలో ఇబ్బంది వస్తుంది. కరెక్ట్గా మనం 6 అవర్స్ నానపెట్టుకుంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. పైగా ఇంకా నేను ఇప్పుడు మధ్యాహ్నం వండుకోవాలనుకుంటున్నానండి. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో నానపెట్టాను. అలా కాకుండా ఎర్లీ మార్నింగే వండుకోవాలి అనుకునే వాళ్ళు నైట్ నానపెట్టి పడుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి మనకి బాగా నానిపోయాయి. నేను ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. మనకి ఏ గిన్నెలో వండుకోవాలి అనుకునే దానికి కూడా ఫస్ట్ మట్టి పాత్ర అయితే చాలా శ్రేష్టం అండి. అవి మేము మెయింటైన్ చేయలేము అనుకునే వాళ్ళు కంచు పాత్ర, నెక్స్ట్ కంచు కూడా లేకపోతే ఇత్తడే. ఈరోజు నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను మొత్తం నానబెట్టుకున్నది రైస్తో సహా వేసుకోవట్లేదండి, జస్ట్ వాటర్ మాత్రమే వేసుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ని అందులో తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని దాని మీద పెట్టుకోండి. మనకి ఇప్పుడు ఈ వాటర్ని ఫస్ట్ మనం బాగా బాయిల్ చేసుకుందాము. బాగా తెరిలిన తర్వాత అప్పుడు రైస్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ గిన్నె పెట్టిన వెంటనే ఫ్లేమ్ హైలో పెట్టుకోండి, అప్పుడే ఫాస్ట్గా మనకి వాటర్ తెరులుతాయి కదండి.
ఈ రైస్ని మనం చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. మనం రెగ్యులర్గా పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళల్లో వచ్చే మార్పు మనకే తెలుస్తుంది. ఇప్పుడు మనకి వాటర్ చూడండి ఇలా బాగా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకుందాము. రైస్ వరకు మనం విడిగా ఉంచేసుకున్నాం కదండి. ఆ రైస్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకుందాం. ఈ తెల్లుతున్న వాటర్లో వేసుకుందాం. ఇందాక మనం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకున్నాం కదండి. ఇది మనకి ఇప్పుడు కొంచెం హైలో పెట్టేద్దాము. ఈ రైస్తో పాటు ఉన్న వాటరు కొంచెము తెరలడం స్టార్ట్ అయ్యేంత వరకు మనం హైలో పెట్టుకుందాం. ఇందాక హైలో ఉంచి వాటరు హైలో ఉన్నప్పుడే మనము రైస్ వేసామనుకోండి, కొంచెం వాటర్ చింది ఆ వేడి నీళ్ళు మన చేతి మీద పడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సిమ్లో పెట్టి రైస్ వేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టుకోండి. మనకి రైస్ కుక్ అవడానికి కరెక్ట్గా పట్టే సమయం 10 నిమిషాలేనండి. కుక్కర్లో పెట్టుకోకండి. కుక్కర్లో కన్నా ఇలా విడిగా వండుకుంటేనే మంచిది. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకున్నందుకే చూడండి ఆల్రెడీ దాదాపు అయిపోయినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ఒకసారి మనం రైస్ని ఇలా కలుపుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి వాటర్ అనేది మనకి పైనే ఉండిపోతుంది, అడుగున మాడినట్లు అయిపోతుంది. కాబట్టి ఆ పైన ఏమన్నా వాటర్ ఉన్నా కూడా అవి కిందకి వెళ్ళిపోవటం కోసం ఒక్కసారి ఇలా రైస్ అంతా కలిపితే పైన ఏదైనా ఉడకకుండా ఉన్నా కూడా ఆ రైస్ కిందకి వెళ్తుంది, మొత్తం ఈవెన్గా ఉడుకుతుంది. ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకున్నాం కదండి. మనం ఉడికిన దగ్గర నుంచి సిమ్లోనే పెట్టుకున్నాం కదా. సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. ఒక 2 మినిట్స్ మనకి ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి మనం మూత తీసి చూద్దాము. మనకి రైస్ ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మనము అడుగు చెక్ చేద్దాము, వాటర్ ఏమైనా ఉన్నాయేమో అని. చూడండి అడుగున వాటర్ కూడా లేవు, చక్కగా మగ్గిపోయింది. సో మనం ఇంకా ఉంచినట్లయితే అడుగు మాడిపోతుంది. సో అందుకని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉమ్మగిల్లనిద్దాం. అప్పుడు మనకి లోపల ఏదైనా కొంచెం పలుకులాగా ఏదైనా ఉన్నా కూడా అది కూడా చక్కగా మగ్గిపోయి రైస్ మనకి చాలా పొడి పొడిగా మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకుందామండి. ఒక 10 మినిట్స్ ఇలాగే మనం ఉమ్మగిల్లనిద్దాము. మనకి ఇక్కడ ఈ రైస్ వండుకోవడానికి పట్టిన సమయం కేవలం 10 నిమిషాల కన్నా కూడా తక్కువేనండి. కుక్కర్లో వండుకోవద్దు, మనం ఇలా విడిగా వండుకుంటేనే మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు చూడండి రైస్ ఇక్కడ చాలా పొడి పొడిగా వచ్చేసింది. ఇలా పొడి పొడిగా వచ్చిన రైస్ తోటి మనము వివిధ రకాల రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. మనం వైట్ రైస్ తోటి ఏ ఐటమ్స్ చేసుకుంటామో అలాగే అన్ని రకాలు చేసుకోవచ్చు. అన్నం కూడా మెత్తగా ఉంది, ఇంకా పొడిగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినచ్చు, చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చండి. ఈ అన్నాన్ని మనము వైట్ రైస్కి బదులు ఈ అన్నం తీసుకుంటున్నామండి. వైట్ రైస్తో పాటు మనము ఎలా భోంచేస్తామో అన్ని రకాల కూరలు, సాంబారు, మిగతా ఐటమ్స్ ఏవేవైతే చేసుకుంటామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా దీంతో పాటు తీసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ మనకి ప్రకృతి నుంచి లభించిన ఒక వరమని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఈ సిరిధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.